మట్టి గోడలు ఎప్పుడు ఎడ్జెస్ కర్వ్ ఇవ్వాలి, కార్నర్లు కర్వే ఇవ్వాలి. ఎందుకు? ఏదో సామాన్లు తీసుకెళ్తాం, కోణాలు ఇరిగిపోతాయి అన్నమాట. సిమెంట్ అంత గట్టిగా ఉండదు, కోణాలు అందుకే రౌండ్ ఇస్తే రౌండ్ కోణాలు జస్ట్ ఇప్పుడు మీరు జస్ట్ ఇలా షార్ప్ వచ్చి కొంచెం 1 ఇంచ్ రౌండ్ అయినా పర్లేదు, రౌండ్ ఇస్తే మంచిది. పాత ఇల్లు అన్నింటిలో రౌండ్ ఉంటుంది, సున్నంతో కట్టిన ఇల్లులో షార్ప్ ఉంటుంది, మట్టితో కట్టిన దాంట్లో రౌండ్ ఉంటుంది. సర్కిల్లో కూడా చేస్తారు, అది మీరు గుజరాత్ రాజస్థాన్ ఎక్కువ చూస్తారు. ఈ సైడ్లో సర్కిల్ ఉండదు. వాటర్ ఇది ఏమే చేసిన వర్క్ ఏది చూపించండి, ఏ ఫోటో? ఈ టెక్నిక్లోనా? ఓకే. సో మడ్ హౌస్లో ఏంటంటే మీకు మడ్ హౌస్లో చాలా రకాలుగా కట్టుకోవచ్చు. సన్న గోడలు కట్టుకోవచ్చు ఒక టెక్నిక్తో, లావు గోడలు కట్టుకోవచ్చు, 5 అడుగులు 3 అడుగుల గోడలు కూడా కట్టుకోవచ్చు. సో మనకి మెయింటెనెన్స్ ఎంత తగ్గిస్తే అంత కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ మేము రెడీగా ఉన్నాము, నెలకు ఒకసారి చేయడానికి అలకడం గట్రా అలా చేస్తే చాలా తక్కువ కాస్ట్లో కట్టేయచ్చు. మాకు 5 days ట్రైనింగ్లో ఒక ఫార్మర్ వచ్చారు, ఆయన ఇస్కాన్ డివోటీ. ఆయన 420 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్, అంటే 1000 స్క్వేర్ ఫీట్ ఆయన 4 లక్షల చేంజ్లో కట్టేశాడు. కర్నూలులో అయింది, ఇది ఉంది ఆర్గానిక్ స్టోరు. ఓకేనా? ఆయన పేరు మహేష్ గారు అని. ఆయన ప్రాజెక్ట్ది వీడియో కూడా పెట్టు గ్రూప్లో. ఆయన 4 లక్షల చిల్లర్లో కట్టేశాడు 5 days ట్రైనింగ్. జస్ట్ పేపర్ మీద ప్లానింగ్ గీసి ఇచ్చాను, కంప్లీట్ మట్టి. పైన రూఫింగ్ చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది మట్టిళ్ళకి. ఆయన ఏం చేశాడు, రేకు పెట్టేశాడు, బ్యాంబూ మ్యాట్ వేసి రేకు పెట్టేశారు. కాకపోతే గోడలో కింద పునాది మట్టితో కట్టి, ఫ్లోరింగ్ కూడా మట్టితో చేసి మీకు ఆ ఫినిష్ కిషోర్ పెడతాడు. దానికి ఏంటంటే వారానికి ఒకసారి అలుక్కోవాలి పక్కాగా. సరే, తక్కువ కాస్ట్లో అయిపోయింది. ఆయన 5 days ట్రైనింగ్లో చేయగలిగారు. ఆయన ఆర్కిటెక్ట్ కాదు, సివిల్ ఇంజనీర్ కాదు, ఒక ఆర్గానిక్ ఫార్మరు, ఒక ఐటీ ఎంప్లాయీ. ఇప్పుడు మానేశారు, ఇస్కాన్లో వెళ్ళిపోయారు. సో అలాగా చాలామంది ఉన్నారు కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేము కాస్ట్ వచ్చేసరికి ఎంత తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే అంత హై అండ్ ఫినిష్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు కోటల్లో కిలాల్లో ఫినిష్ ఇచ్చారు కదా రాజులు, స్మూత్ గ్లాస్ లాగా, ఆ ఫినిష్లు గట్టా ఇవ్వాలి. దానికి చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది, సిమెంట్ ఇళ్ళ కన్నా డబల్ అవుతుంది. ఓకే, ఎందుకంటే అది తక్కువ మంది చేస్తున్నారు. సెకండ్, అది చేయడం కూడా చాలా టైం పడుతుంది. ఓకే, సో అందులో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీకు 100 సంవత్సరాలు మెయింటెనెన్సే రాదు, బేసిక్ క్లీనింగ్ గట్టా చేస్తే సరిపోతుంది. నార్మల్ మట్టిల్లో మెయింటెనెన్స్ అంటే ఓన్లీ అలకడమే మెయింటెనెన్స్. వర్షాకాలం ముందు కొంచెం మెయింటెనెన్స్, వర్షాకాలం తర్వాత కొంచెం మెయింటెనెన్స్ అనమాట, అంతే. ఇందులో చాలా తక్కువ కాస్ట్లో చేసేయచ్చు. రూఫ్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. రూఫ్లో పెంకులు ఉన్నాయి, ఫ్లోర్ అండ్ వాల్స్ అలా. ఇగోండి, ఇప్పుడు అలా అంటారు. కానీ ఇప్పుడు మన శివ గారు ఉన్నారు కదా, ఈ ఫామ్ ఓనర్, ఆయన అక్కడ సిమెంట్ ప్యానల్తో ఉన్న గోడ ఉంది కదా, దానికి నాకు తెలిసి 1 year నుంచి ఆయన ఏం మెయింటెనెన్స్ చేయలేదు. అది ఆవు పేడ, మట్టి, సున్నము, పసుపు కలిపేసి అలకేశారు ఆయన. మళ్ళీ ఇంకోసారి అలకలేదు, కనబడట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మనము రూఫింగ్ ఎంత మంచి ప్రొజెక్షన్ ఇస్తాం, నీట్గా చేస్తామో, గోడని కంప్లీట్గా మనం వాటర్ నుంచి సేవ్ చేయగలిగితే మెయింటెనెన్స్ చాలా తగ్గిపోతుంది. సెకండ్, ఆ స్టెప్స్ గట్రా మట్టితో ఇవ్వకుండా రాళ్ళతో ఇచ్చుకొని, ఎక్కడ రాళ్ళు వాడాలి అక్కడ రాళ్ళు వాడితే, వుడ్ వద్దు, వుడ్ కూడా పాడైపోతుంది. బయట స్టెప్స్, లోపల వుడ్ వాడేస్తాం, లేకపోతే మట్టి కూడా వాడచ్చు. కానీ ఎక్కడ ఏం మెటీరియల్ వాడాలి అది మనం తెలుసుకుంటే మెయింటెనెన్స్ చాలా తక్కువలో అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరికాలు నేర్చుకొని కడితేనే తక్కువలో అవుతుంది. మనం సొంత ప్రయోగాలు అయితే పచ్చి మట్టితో కూడా కట్టడానికి చాలా హై ఛార్జెస్ ఉంటాయి, మేము కూడా ఎక్కువే తీసుకుంటాము. ఓకే, మాతో కట్టించుకుంటే రేట్ డబల్ అయిపోద్ది, ట్రిపుల్ కూడా అయిపోవచ్చు. మట్టిలో సింపుల్, మేము నేర్పిస్తుంది మీరు నేర్చుకొని కడితే, మీరు ఒకవేళ నిజంగా కడతారు అని కట్టినప్పుడు మీ గ్రూప్లో వీడియోలో మాకు ఫోటోలు పెట్టినా మేము మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాము, ఎలాంటి ఛార్జెస్ తీసుకోం. ఫోన్లో వరకు వీడియో కాల్స్ చేసి ఇది ఎలా ఉంది ఏం చేయాలంటే మేము ఫ్రీగానే చేస్తాము.
ఎంతవరకు ప్రతి స్టూడెంట్కి మేము ఫ్రీగానే చేసాము. ఆన్లైన్ అయితే సైట్ విజిట్స్కి మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది, ఆన్లైన్ అయితే ఇట్స్ ఫ్రీ. సో మీరు మేము చేస్తాము అని మీరు ఎనర్జీ ఉంటే మేము చేయించగలము. ఓకే, అండ్ పెద్ద ఇల్లు కాదు, చిన్నదే. ఎందుకంటే మీరు ఫస్ట్ కట్టిన ఇల్లు చిన్నది కట్టాలి, తర్వాత మీరు పెద్దది కట్టాలి. సడన్గా నేను పెద్దదే కడతాను అంటే అందులో ఉన్న తప్పులకి చేయి కాలిపోయిద్ది అనమాట. చేయి కాదు 10x10, 10x10, 10x12, 15x15 కట్టుకోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా మహేష్ గారు అని, ఆయనైతే 1200 SFT కట్టాడు, 1200 కట్టాడు, బట్ కట్టేశాడు. అడ్వైస్ ఇచ్చాము, కట్టారు. ఫ్లోరింగ్ చాలా హార్డ్గా ఉంది, పబ్లిక్ స్పేస్ అది. లేబర్ ఇంకా దారుణం అండి. ప్రాబ్లం ఆయన ఒక్క మనిషి కట్టలేదు, ఆయన చెప్పి కట్టించుకున్నారు. మంచి మేస్త్రి దొరకాలి, మేస్త్రి లేబర్ని మేనేజ్ చేస్తారు, మీరు మేస్త్రిని మేనేజ్ చేయాలి. అలాగా హైరార్కీ ఉంచుకోవాలి. మనం డైరెక్ట్గా లేబర్ దగ్గరికి గొడవ పెట్టడం అంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళకి మేస్త్రి చెప్తే నమ్ముతారు. ఇప్పుడు మీకు డాక్టర్ మెడిసిన్ ఇస్తేనే మీరు తింటారు కదా, వాళ్ళకి అదే కదా. మేస్త్రి చెప్తేనే వర్కర్స్ వింటారు, లేకపోతే వినరు. వాళ్ళంటే మీకేం వచ్చు, మీరు సిటీ నుంచి వచ్చారు, మా మాటే వినరు. వాళ్ళు ఒక 1-2 వీక్స్ తర్వాత ఒక ప్రొసీజర్ అయ్యాక నమ్ముతారు, ఓకే వీళ్ళకి వచ్చు అని. ఈరోజు చూసారు కదా ఎలా అయింది. ఊర్లో వెరీ స్మార్ట్, ఏం చేయరు కానీ ఎక్స్పర్ట్స్ అండ్ ఫీలింగ్ అంతే. అవును 1200 SFT అన్నా, సారీ లేదు, వాటర్ అండ్ డాబ్ వెదురు బొంగతో ఫ్రేమ్ చేసి వాలే వాటర్ అండ్ అంటే బ్యాంబూ ఫ్రేమ్ చేసేసి అల్లేసి దానికి ఈ మట్టితోనే ఫిక్సింగ్ చేస్తారు. ఇండియాలో కూడా చాలా ప్రతి ఊర్లో చేస్తారు. చెంచులు, గోండ్స్. మెయింటెనెన్స్ అంటే వాళ్ళు చేసే మెథడ్లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇలా పెచ్చులు ఓడిపోతాయి. మేము ఒక టెక్నిక్ నేర్పిస్తాము, గడ్డితో దాంట్లో లోపల ఇలా టకింగ్ చేయడం, అది చాలా ఈజీగా అవుతుంది. ఓడదు. రూఫ్ మెయింటైన్ అయితే ఉండిపోద్ది. ఇంకా రూఫ్ మెయింటైన్ అయితే ఉండిపోద్ది. చాలామంది రూఫ్ లీక్ అవుతుంది, అది చేయించుకొని వదిలేస్తారు. అది 2-3 వర్షాకాలకి ఇల్లంతా దిగిపోద్ది అనమాట ఊర్లో. ఇది మట్టి అయిపోయిందా? చూడండి, ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి స్టేట్లో, ప్రతి ఏరియాలో ఏంటంటే హార్డ్ వుడ్స్ ఉంటాయి. వుడ్లో ఏంటంటే కొన్ని రకాలు ఉంటాయి. హార్డ్ వుడ్ అంటే ఏంటి, చాలా గట్టి కర్రలు, అవునా? కానీ కొన్ని వుడ్స్ ఉంటాయి ఏంటంటే గట్టిగా ఉంటుంది, కానీ వాటర్ పడితే పాడైపోతే చదులు వస్తాయి. అయితే మనకి ఎలాంటి వుడ్ ఐడెంటిఫై చేయాలి? హార్డ్ వుడ్ చదలు ఈజీగా రాకూడదు. సెకండ్, వాటర్ పడితే అది రిస్క్ అవ్వకూడదు అనమాట. ఎలాంటి 3 గుణాలున్న వుడ్ని మనం వాడాలి. సో అలాంటి వుడ్ లోకల్లో ఇంకా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆంధ్రాలో మీకు గుగ్గుల ఉంటుంది, నల్లమద్దు ఉంటుంది, తెల్లమద్దు ఉంటుంది. తెల్లమద్దు అంత మంచిది కాదు. పాసికర్ర ఉంటుంది, గుగ్గులం. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, దాంట్లో ఆ సైజ్ బీమ్కి టేక్ మా దగ్గర ఉన్నా మేము వాడట్లేదు. టేక్ ఉంది కానీ వాడట్లేదు, నల్లమద్దే వాడుతున్నాం. నల్లమద్ది ఇంకా హార్డ్ టేక్ కన్నా, మీకు అర్థమైందా? సో అలాగా టేక్ అనేది ఫేమస్ అయింది, ఎందుకంటే ఇట్స్ ఏ కార్పెంటర్స్ వుడ్. ఈజీగా చెక్కచ్చు, మంచి గ్రెయిన్స్ వస్తాయి. నల్లమద్ది కూడా తక్కువ, టేక్ కూడా తక్కువే. కరెక్ట్ టేక్ అయితే టేక్లో గ్రెయిన్స్ వస్తాయి కదా, పాలిష్ కొడితే నీట్గా కనబడుతుందని ఇది ఫేమస్ అయింది బాగా. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.